కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఈరోజు ఇంటర్వ్యూలో మీ కుటుంబ నేపథ్యం, మీ విద్యాభ్యాసం మరియు మీకు రాజకీయాల్లో రావడంలో ప్రభావితం చేసిన విషయాలు తెలుసుకోవచ్చు. కుటుంబ నేపథ్యం, నేను ఒక ఇంజనీరు కొడుకుని. ఉద్యోగరీత్యా మా నాన్నగారి కళ్యాణంతో మా అమ్మకి ధర్మవరం. ఉద్యోగరీత్యా కదిరిలో రావడం జరిగింది. కదిరిలో ఉన్నప్పుడు నేను పుట్టిన కదిరిలోనే. నాకు ఒక అక్క వచ్చింది. మొత్తంగా లేకపోవడం వల్ల 2014 ఎన్నికల్లో ఓటమి అనేది నేను చదివి చూసాను. అది స్వయం కృతాపరాధం. ఎవరు బాధ్యులు కాదు, నేనే బాధ్యత. 100% కట్టుబడి ఉన్నాం. బైపాస్ రోడ్డు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ చొరవ. మీరు తాగునీటి కేటాయింపులు చేస్తున్నాం, దాన్ని అమలు చేయలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి అది అమలు చేయడం పెద్ద సంగతి కాదు. అదే రకంగా రింగ్ రోడ్ అనేది కూడా మేము ఖచ్చితంగా చేసి తీర్చాం, అవసరం. 2009లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అప్పుడు అసంపూర్తిగా ఉన్న పనులు ఈ టర్మ్లో చేయబోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆ రోజులు అటెంప్ట్ చేస్తున్నాం. టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఇది మాకు ఒక కళ. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీగా 80 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి దేవస్థానం ఆదాయాన్ని 10 కోట్ల వరకు తీసుకురారు. నాకంటూ ఒకటి చూపించాలి. రాజకీయాల్లో 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ ఊరు మమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తిగా, నమ్మినటువంటి వ్యక్తిగా నాకంటూ కొన్ని చెప్పారు. ఒక తప్పిదం చేసిన భావన, దానికి ప్రాయచిత్తం కానీ పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితుల్లో చేయగలిగింది ఏమంటే మళ్ళీ అవకాశాన్ని తీసుకొని నేను ఏదైతే ఆ రోజు చేయలేకపోయానో దానికి రెట్టింపు బాధ్యత చేసుకోవాలని ఆలోచన. సార్, మీ దృష్టిలో ఉన్న మన నియోజకవర్గంలో సమస్యలు? అన్ఎంప్లాయ్మెంట్, బిలో పవర్టీ లైన్ పీపుల్కి అవకాశాలు లేకపోవడం, అన్హైజీనిక్ కండిషన్స్లో లివింగ్ స్టాండర్డ్స్ ఉండడం, అంతే స్థాయిలో మహిళలు వీడిలు చుట్టూ ఆరోగ్యాన్ని జరగొట్టుకొని బతుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా నీటి కేటాయింపులు ఏవైతే జరిగినాయో దాన్ని తాగునీటి అవసరాల కోసం ఖచ్చితంగా వాడతాం.